పినిగారు పినిగారు పినిగారు, ఇదిగోండి మన మర్రి చెట్టు మాలతీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పోయి నేను హారం కొనుక్కున్నా, బంగారపుది. చూస్తారని తీసుకొచ్చాను. ఎలా ఉందో చూసి చెప్పండి. మన మాలతీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం కొనుక్కున్నావా? చాలా బాగుందమ్మాయి. బాగుందా పినిగారు? ఎన్ని కాసులేంటి? ఎంత 6 కాసులే. సరే పినిగారు, గౌరీ కూడా చూపించొస్తాను. ఉంటానే. పినిగారు పినిగారు, రామ్మాయి రా. ఏంటి ఇలా వచ్చా? కూర్చో. ఏంటి పినిగారు, పంకజం వచ్చెళ్ళింది? అదేనమ్మా, మర్రి చెట్టు మాలతీ ఇంట్లో ఫంక్షన్ కదా, దానికి ఏదో హారం కొనుక్కుందంట, చూపెడతానికి వచ్చింది. అవును పినిగారు, ఆ ఫంక్షన్కి కాలనీలో వాళ్ళందరూ పొట్టు చీరలు నగలు అన్నీ కొనుక్కున్నారు. నేను కూడా మా ఆయన్ని టార్చర్ పెట్టి ఎలాగైనా ఒక పొట్టు చీర ఒక చిన్నపాటి నగైనా కొనుక్కోనే తీరాలి నేను. అదే మరి, తోటోళ్ళు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటామా ఏంటి? ఏం తెలియదు, మీరు ఊరుకోండి పిన్ని గారు. మనం బయట వాళ్ళ ఫంక్షన్లకి కట్టుకెళ్ళిన చీరలే కట్టుకెళ్ళినా, పెట్టుకెళ్ళిన నగలనే పెట్టుకెళ్ళినా మనకి ఏమాత్రం గౌరవం ఇవ్వట్లా, మూతులు తిప్పుకున్నారు. మన కాలనీలో వాళ్ళు కూడా అందరూ అలానే ఉన్నారు. మన ఒంటి మీద బట్టలను చూసి నగలను చూసి విలువిచ్చే వాళ్ళ గురించి మనకి ఎందుకు అమ్మాయి? అయినా మీరు ఏ కాలంలో ఉన్నారు పిన్ని గారు? ఆ లక్కీ భాస్కర్ సినిమాలో చూడలేదా? ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మన ఒంటి మీద ఉన్న వాటితోనే మనకు గౌరవం వస్తుంది. అలానే మనకు గౌరవం ఇస్తున్నారు ఈ జనాలు. మన ఒంటి మీద ఉన్న నగలను చూసి బట్టలు చూసి ఇచ్చే గౌరవం శాశ్వతం కాదమ్మా. మన మంచితనాన్ని చూసి ఇచ్చే గౌరవమే ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అయ్యో పిన్ని గారు, మన కాలనీలో సుబ్బాయి అమ్మాయి ఎంత మంచిది. ఆవిడికి ఏమైనా గౌరవం ఇస్తున్నారా? మీరు చెప్పింది మాటల వరకే పిన్ని గారు, కనీసం ఆవిడ్ని ఫంక్షన్ కూడా పిలవలేదు. నువ్వు అన్నది నిజమేనమ్మా, ఈ రోజుల్లో చాలా మంది అలాగే ఉన్నారు. కానీ నీ బట్టల్ని నగల్ని చూసి ఇచ్చే గౌరవం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. వాళ్ళు గౌరవం ఇవ్వకపోయినా నీకు పోయేది ఏమీ లేదు. అందుకని నేను చెప్పేది ఏమిటంటే, తెల్లారు లేచిన దగ్గర నుంచి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని దాని గురించి ఆలోచించకుండా నీ భర్త పిల్లలు నీ గురించి ఆలోచించుకో. అమ్మో పిన్నిగారేంటి ఈరోజు నాకు పెద్ద క్లాస్ స్పీకరు. అయినా పిన్నిగారు చెప్పింది నా మంచి కోసమే. పిన్నిగారు చెప్పింది నిజమే.